నమస్తే, నేను మీ రవి. రేపు జరగనున్న 129 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఎలక్షన్ జరగనున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఓటర్లకు నా చిన్న విన్నపం, మీరు ఓటు వేసి ఎన్నుకునే అభ్యర్థి మంచివాడై ఉండాలి. మీ యొక్క ఏరియాని కానీ మీ వార్డును కానీ డెవలప్ చేసే అభ్యర్థి అయి ఉండాలి. ఒక్కసారి ఆలోచించండి. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోండి. డబ్బులు ఇస్తే తీసుకోండి, కానీ మీరు ఓటు ఎవరికి వేయాలో వారికి వేయండి. అయ్యో పాపం డబ్బులు ఇచ్చిండు ఆయనకి వేయలేని అనుకోకండి. ఎందుకంటే డబ్బులు ఈరోజు మీకు ₹1,00,00,000 పంచితే రేపు 10 కోట్లు సంపాదించుకుంటాడు. ఇది ఒక బిజినెస్ లాగా చేస్తున్నారు వాళ్ళు. ఎవరు డబ్బులు పంచుకున్నారంటే అభివృద్ధి చేసేవని ఎన్నుకోండి. డబ్బులు పంచేవాడు ఎప్పుడు మీకు సేవ అయ్యాడు, మీ ఏరియాని డెవలప్ చేయడు, వాడు సంపాదించుకోవాలని చూస్తాడు. అందుకే మీకు ఇతనైతే అభివృద్ధి చేస్తాడు, ఈమె అయితే అభివృద్ధి చేస్తుంది అని నమ్మకం ఉంటే వాళ్ళకు ఓటేసి గెలిపించండి. ఇది నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ.